ప్రజలకు అన్యాయం జరిగితే వాళ్ళ మీద దాడి జరిగితే కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది, కాపాడే బాధ్యత మాకు కూడా ఉంది. కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు సార్. మొదట కోరుకో, ఆ కేసు ఎక్కడికి పోదు, తప్పనిసరిగా కేసు పెడతారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. చట్టపరంగా వాళ్ళ మీద ఏమేమి చర్యలు తీసుకోవాలో తప్పనిసరిగా తీసుకుంటామని మీకు హామీ ఇస్తా ఉన్నాను. పోలీసులు తప్పనిసరిగా ఈ కేసును సీరియస్గా తీసుకుంటారని, ఎన్నికల కేసుని ఈ కేసులో తీసుకునేటువంటి చర్యలు మిగతా వాళ్ళకు గుణపాఠం కావాలి. ఈ కేసులో ఏ విధంగా మనం రియాక్ట్ అవుతామో, ఈరోజు ఈ కార్యకర్త జరిగింది, ఇంకో కార్యకర్త ఇలాగే జరుగుతూ పోతే పార్టీలో కార్యకర్తలు ఎందుకు పనిచేస్తారు? పార్టీలో కార్యకర్తలు ఏ పార్టీ అయినా కావచ్చు కాక కక్షలు ఉండరాదు అని నేను కోరుకుంటాను. కార్పణ్యాలు, భౌతికమైన కారణాలు ఉండకూడదని వ్యక్తిగతంగా నేను భావిస్తాను. అవన్నీ ఆదోనిలో నడవు అని చాలా స్పష్టంగా చెప్తాను. ఎవరైతే గూండాలు, రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీరియస్గా హెచ్చరిస్తా ఉన్నాను. అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి, నేను ఎమ్మెల్యేకి గెలిచాను. ఇద్దరు ఎవరో ఒకరే గెలుస్తారు, ఇద్దరు గెలవరు కదా. ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోతారు, సర్వసాధారణం. మళ్ళీ సాధ్యమైతే రాజకీయంగా పోట్లాడుకోవాలి, రాజకీయ విమర్శలు చేసుకోవాలి తప్ప మళ్ళీ చెప్తా ఉన్నాయి రౌడీ మూకలకు కానీ, మేము ఇన్ని రోజులు నడిచింది కదా ఆదంలో, మేము ఆడింది ఆట, పాడింది పాట, మేము ఎవడన్నా కొట్టేస్తాము, ఎవరి మీద దాడి చేస్తాము, ఎవరి మీద దౌర్జన్యం చేస్తాము. వాడి మీద దౌర్జన్యం చేసినా కూడా మా మీద కేసులు పెట్టరు. కేసులు పెట్టాల్సి వస్తే కూడా ఎంత చిన్న కేసు పెట్టేసి మమ్మల్ని ఇళ్ళకి పంపిస్తారు, అల్లుళ్ళలాగా చూసుకుంటారు. అవన్నీ నడవు. ఆదోనిలో ఆ చట్టం పోయింది. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండేటువంటి పరిస్థితులు నేను ఈరోజు తప్పనిసరిగా తీసుకొస్తాను. ఈ బాధ్యత తగిన న్యాయం చేస్తానని మాత్రం గట్టిగా చెప్తాను. ఈ అయిపోయినాక ఏం చెప్తే